హాయ్ అండి. జనరల్‌గా కాకరకాయ అందరూ ఇష్టపడరు కదా! ఎందుకంటే చేదుగా ఉంటుందని. ఒకసారి ప్రాసెస్‌లో ట్రై చేయండి. చేదనేదే ఉండదు. పైన గరుకు మొత్తం పీలర్‌తో పీల్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉప్పేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్టు కలిపి ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేయాలన్నమాట. స్క్వీజ్ చేస్తే కాకరకాయలో ఉన్న చేదు 60-70% పోతుంది. ఇలా గట్టిగా పిసికేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలో పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే చేదు అనేది ఉండదు. కూర కూడా మంచిగా కలిసిపోద్ది అనమాట, ముద్దలాగుంది. సో నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయలు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కాకరకాయల్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవి 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం మిక్సర్ జార్లో వెల్లుల్లిపాయ, జీలకర్ర, కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న కారపొడిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాకరకాయ ముక్కలన్నీ పక్కన వేసుకొని ఆ ఆయిల్లో ఈ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కర్రీలో వేస్తే ఏంటంటే ముద్దలుగా ఉండి చక్కగా కలవదు అనమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే చక్కగా కలిసిపోయిద్ది. ఇదిగోండి వీడియో క్లిప్లో చూపించినట్టు ఆయిల్లో మొత్తం కరిగిపోయి చక్కగా ఫ్రైలో కలిసిపోతుంది అనమాట కర్రీలో. సో మనకి కారం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నేను ఇంకా ఎక్స్ట్రా కారం కూడా ఏమీ లేదు, ఇదే సరిపోయింది నాకు. నెక్స్ట్ అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం ముక్క వేసాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొబ్బరి పొడి వేసేసి కలిపేస్తే అంతే, కాకరకాయ కర్రీ రెడీ. చేదు లేని కాకరకాయ కర్రీ అసలు ఉండదని చెప్పను, కానీ మ్యాక్సిమం ఉండదు. నచ్చితే సబ్స్క్రైబ్